గత 70 సంవత్సరాల నుంచి మనం రాజకీయంగా ఎదుగుతలేము, అనుకుంటూనే ఉన్నామని చెప్తారు. దాంట్లో ముఖ్య కారణం ఏమవుతుందంటే, మన బస్తీల నుంచి ఏ నాయకుడు పోయినా కానీ అతను నాయకుని దగ్గర పనిచేయడానికే చూస్తాడు, కానీ నేను నాయకుడు అవుతానన్న ఆ దృక్పథం ఉండదన్నమాట. లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు ఆ నాయకుడు ఏం చేస్తాడంటే, ఆ నాయకునికి ఎవరైతే అనుచరుడుగా ఉంటాడో, లేకుంటే ఎవరైతే ఆయన పేరు అది చేస్తుంటాడో ఆయనకే టికెట్ ఇస్తారు. సో నేను మీ అందరినీ కోరేది ఒకటి ఏంటంటే, మీరు గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తారు కాబట్టి ఒక బస్సు నుంచి ఎందుకు కాదు 10 మంది అడుగురు భయ్, 10 మంది అడిగితే 10 మందిలో ఒక్కరికన్నా వస్తుంది, లేకుంటే ఒక్కరిని ఇప్పుడు ఈసారి రాలేదనుకో నెక్స్ట్ టైం వస్తుంది. నేను గత అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఒక మీటింగ్ పెట్టినట్టు మన ఎర్రమంజల్ దగ్గర ఏంటి, ఖైరతాబాద్లో మన ఎస్సీ బిడ్డలది కానీ బీసీ బిడ్డలది కానీ మా పరిస్థితి ఏంటి అని నేను ఒక మీటింగ్ పెట్టినట్టు. ఆ మీటింగ్ ఫలితంగా ఏమొచ్చింది, 6 డివిజన్లకు సంబంధించి 6 మాకు 2 లేకుంటే 3 మా ఎస్సీ బీసీల బిడ్డలకి ఇవ్వండి, మిగతా 3 మీరు ఎవరికైనా తీసుకోరు నాగేంద్ర అని 10 సార్లు అడగడం జరిగింది. సో మిత్రులారా, మీ అవకాశం మీకు వస్తుందా రాదా కాదు, కాకపోతే వచ్చే తరానికి మీరు ఒక దృక్పథం పంపించిన వాళ్ళు అవుతారు. భయ్ మాకు ఈ తొవజు పెట్టిరు మా వాళ్ళు ఇట్లా కొట్లాడారు, ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడాలన్నా మేము కూడా నిలబడతామని. సో మీరు ఖచ్చితంగా మీ బస్సుల నుంచి మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీ టికెట్ల గురించి మీరు ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగా మా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే అన్నలారా, కుల మతాలకు కానీ ఎవరికైనా కానీ వారి మత గ్రంథాలు ఏవైనా కానీ భారత రాజ్యాంగం గొప్పది దేశానికి. ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన మన హక్కులు స్వేచ్ఛ ఏదైతుందో అది మన బస్తీలకు తెలియజేసినాడు. బస్తీలలో ప్రస్తుతంగా అది ప్రచారంలోకి వచ్చినదే మనం మన హక్కులను మన పిల్లల ద్వారా కానీ మనము ఈ రాజకీయ నాయకులతో కానీ ఎవరితోటైనా కానీ గుంజుకోనికి ఆస్కారం ఉంటుంది. సో మీకు అవకాశం దొరికినప్పుడల్లా భారత రాజ్యాంగం గురించి బస్సులో మన మహనీయుల త్యాగాల గురించి తెలియజేయాలని ఆశిస్తూ నాకు ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు మరొకసారి ఈ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు జయభీం తెలియజేస్తూ మీ అందరికీ మంచి కలగాలని కోరుకుంటూ జై భీమ్.